హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 55 ఎపిసోడ్. మిథునని మీదకి లాక్కొని తన సందిట్లో బంధించి, ఏంటే పుట్టింటికి వచ్చేసరికి నోరు లేస్తోంది, మా ఆంటీతో చెప్పనా అంటూ టీచ్ చేశాడు జై. నీకు కొంచెం కూడా సిగ్గులేదే అంటూ మొహం విరిచింది మిథున. ఉందే, కానీ ఎక్కువగా వాడను, ఖర్చయిపోతే కొనలేనని బ్యాంక్ లాకర్లో భద్రంగా దాచాను. మేము పేదవాళ్ళమమ్మా, మీరంటే రిచ్చు అంటూ సాగదీశాడు. ఈ కితకితలకేమీ తక్కువ లేదు అని మండించుకుంది. కదా, నేను చెప్పేది అదేనే, నీకు బాగా టిమటిమలే పిల్ల అని కింద పెదవిని వేళ్లతో లాగాడు జై. నొసలు చిట్లించి, ఈ పిల్ల అన్నది ఎక్కడ నేర్చుకున్నావు అని మీద నుంచి లేవబోతుంటే లేవనివ్వకుండా గట్టిగా హక్ చేసుకుని, నేను నిన్ను టచ్ చేయొచ్చు, నువ్వు టచ్ చేస్తే మాత్రం చంపేస్తాను అంటూ కిల్లింగ్ లుక్ ఇచ్చాడు జై. భగ్గున మండింది. వాట్ ద హెల్ జై, నీకు మల్టీ డిజార్డర్ ఏమైనా ఉందా, అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నావు అని సీరియస్ అయింది మిథున. ఎస్, నేను అపరిచితుడినే. సో వాట్ అంటూ నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు జై. నీతో మాట్లాడడం కూడా అనవసరం, గో టు హెల్ అని అరిచింది సహనం చచ్చిపోయిన మిథున. అక్కడికి ఒక్కడనే వెళ్ళేం చేయాలే, పద ఇద్దరం పోదాం, ఎంచక్క అచ్చికి పుచ్చికలు ఆడుకుందాం, ఇక్కడ ఎలాగూ ఛాన్స్ ఇవ్వటం లేదు కదా అంటూ కవ్వించాడు. దేవుడా, నిన్ను ఆ పరమాత్ముడు కూడా కాపాడలేడు, అప్పుడే నిప్పులు కురిపించే సూర్యుడిలా ఉంటావు, అంతలోనే ఇన్నోసెంట్కి నేను బ్రాండ్ అంబాసిడర్ అనేలా ప్రవర్తిస్తావు. నిన్ను అర్థం చేసుకోవటం నా వల్ల కావటం లేదు, మాకు అర్థం కావు సరే, పోనీ నీకు నువ్వైనా అర్థమవుతావా అని అడిగింది. అబ్బో, $1,000,000 క్వశ్చన్ అడిగావే, ఎలా సమాధానం చెప్పేది బంగారం, నాకు తెలిసిన వితిన్ సెకండ్ ఫస్ట్ నీకే చెప్తాను అంటూ నవ్వాడు. తల బాదుకోవటం మిథున వంతైంది. చాలే బాదుకుంది బరో తక్కువ దద్దమ్మ అని ఉడికించాడు. నీతో నేను వేగలేను గాని వదులు, నిద్ర వస్తోంది అని బలవంతంగా పైకి లేచింది. సైడ్కి జరిగి దా బజ్జుందాం అని ప్లేస్ చూపించాడు జై. థ్యాంక్స్, నీకు సిగ్గు లేకపోయినా నాకుంది. అసలే లిజనర్స్ ఏమో సొల్లు కారుస్తుంది మొగుడంటే చీ అని తిట్టినా కొట్టినా అని ఎగతాళి చేస్తున్నారు. సో నేను ఇక నుంచి తగ్గకూడదని డిసైడ్ అయ్యాను అని బ్లాంకెట్ కింద పరుచుకుంది మిథున. అబ్బో, అంటే నీకు సిగ్గుందంటావు అంతేనా అని సైడ్కి తిరిగి అడిగాడు జై. పిల్లో వేసుకొని కింద పడుకుంటూ ఉందనే కదా చెప్పింది అంది. అవునే, సిగ్గు ఏ కలర్లో ఉంటుంది, రుచిగా ఉంటుందా, మంచి జాస్మిన్ ఫ్లేవర్లో సువాసన వెదజల్లుతుందా, అంటే నీ తలలో తిరిగిన మల్లెల్లా ఉంటుందా అని అడిగాడు జై. నీ కొక్కిరింత ఆపు ఇంకా, గుడ్ నైట్ అంటూ అటు తిరిగి పడుకుంటూ మిల్క్ తాగు అంది. ఎవడికి కావాలే నీ బోడి మిల్క్ అని కరిచాడు. బోడీ బొచ్చు ఉండవు పాలకి, మీ ఆంటీ ఇచ్చింది అల్లుడి మీద ప్రేమతో బాదం వేసి మరి, తాగితే తాగు లేకపోతే లేదు అంది. నీకు బాగా బలిసింది గోవర్ధన అని మిల్క్ తీసుకుని తాగి పెదవులకు అంటుకున్న నురగను చూసి కన్నింగా నవ్వుకుంటూ చేయి చాచి ఒక్క ఉదుటిన మీదని ఇటు సైడ్ తిప్పాడు జై. జై అలా సడన్గా లాగటంతో బిత్తరపోయి తన పెద్ద కళ్ళని తాటికాయాలంత సాగేసింది మిథున. ఆమె తేరుకునేలోపే తన పెదవులకు అంటిన పాల్నూరుగా ఆమె పెదవులకు పాస్ చేసి ఇప్పుడు హ్యాపీ అంటూ నవ్వాడు జై. నువ్వెంత చొప్పునాథవో తెలుసా అని కోపంగా అంది మిథున. అయినో పిల్ల, తెలిసింది కాకుండా తెలియందేమైనా చెప్పు అన్నాడు. నీతో వాగే కంటే నోరు మూసుకోవడమే బెస్ట్, గుడ్ ఐడియా అన్నాడు. చీరపల్లుని మొహం మీద వేసుకుని మళ్ళీ అటు తిరిగింది మిథున. పెదవిని కరువుగా తిప్పి, నువ్వంత పీస్ఫుల్గా ఉంటే నేనెట్టా ఊరుకుంటానే అనుకుంటూ విల్లులా వంగి కళ్ళకు కనువిందు చేస్తున్న చిట్టి నడుము మడత మీద వేలితో మెల్లగా నిమిరాడు జై. ఏదో పాకుతుందనుకొని ఉలిక్కిపడి లేచింది. ఏమీ ఎరగనివాడిలా అమాయకంగా మొహం పెట్టి ఏమైందే అని అడిగాడు. కళ్ళు చిట్లించి చూస్తూ నువ్వటి తిరిగి పడుకో అంది. ఏంటే ఆర్డర్ వేస్తున్నావు, బోడి మొహం వేసుకొని, నా ఇష్టం వచ్చినట్లు పడుకుంటాను అని అటూ ఇటూ ఊగాడు జై. మంచం కిర్రుకిర్రుమని శబ్దం చేసింది. ఇదేంటే పెళ్ళాంలా సరసమాడుతోంది నాతో అంటూ మళ్ళీ ఊగాడు. ఏంటి ఆటగా ఉందా, మంచం విరిగితే కింద ఉంటావు, నేను కిందనెందుకుంటానే, నీ మీద బజ్జుంటా, ఇంటి అల్లుడు కింద పడుకుంటాడా అని అల్లరి చేశాడు. అబ్బాచా, ఇది మీరే ఎంచుకున్న ఆప్షన్, కింద పడినా మాకేం సంబంధం లేదు అంది. ఆంటీ అంటూ కూత పెట్టాడు జై. వియర్డ్గా చూస్తూ ఏంటి బెదిరిస్తున్నావు అని పైకి లేచింది. ఆమె చేయి పట్టుకుని గుబుక్కున మీదకి లాక్కున్నాడు జై. మిథున అలా పడగానే మంచం కోడు లూజయ్యి నిజంగా చతికిలబడింది. దెబ్బకిద్దరూ చక్కగా కిందకి చేరారు. అబ్బా, ఏం నోరే, మూసీ నదిలో కంపు నోరేసుకుని అన్నావంతే, ఇది విరిగిపోయింది.
ఇదేమైనా మన రూమ్లో ఉన్న బెడ్డారా, స్ట్రాంగ్గా ఉంటుందా? నీ వేషం వల్ల మంచం కాస్త విరిగింది అని జై మీద నుంచి లేచింది మిథున. కష్టంగా తను లేచి ఇది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చే అని నవ్వాడు. తల బాదుకుంటూ బెడ్ తీసి పక్కన వేసి బెడ్షీట్ పరిచింది. మా నానితో చెబుతానే నీ సంగతి, నన్ను కింద పడుకోబెడతావు కదూ, రా ఇంటికి, నేను తన్నించకపోతే చూడు అంటూ బెడ్ మీదకి చేరాడు జై. జైలో అంత అల్లరి దాగుందని అస్సలు ఊహించని మిథున మనసులో నవ్వుకుంటూ, చెప్పుకో, నాకేమైనా భయమా అంది. మొండిదానివి, నీకెందుకే భయం అని తన బెడ్షీట్ మీద పడుకుంటున్న మిథునను తన పక్కకు లాక్కొని, మిడతలా మెదిలేవో చంపేస్తాను, మూసుకొని పడుకో అని పూర్తిగా ఆమె మీదకి చేరిపోయి మెడవంపులో మొహం పెట్టాడు జై. ఇలా అనకొండలా చుట్టేస్తే నేను పోవటం ఖాయం అంటూ జై చేతులు తప్పించాలని చూసింది మిథున. అబ్బే, ఆ ఉడుంపొట్టు నుంచి విడిపడటం ఆమె తరం కాలేదు. ఇక ఏమీ చేయలేక కళ్ళు మూసుకొని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళావా అని అడిగింది. నో, గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాను అన్నాడు. మొహం నల్లగా మార్చుకొని, నిజంగానే డే అంతా వేరే ఆమెతో ఉన్నావా అంది. అవునే, నేను అబద్ధం చెప్పను, ఈ జై ఏదైనా సూటిగానే చెప్తాడు. నన్ను వదులు జై అంటూ ఉక్రోషం తన్నుకు వచ్చి విడిపించుకోవాలని గింజుకుంది మిథున. ఈ శకలే వద్దు అనేది, నా క్యారెక్టర్ ఏదో కొత్తగా తెలిసినట్టు నీలుగుతావే అని మెడ మీద బైట్ చేశాడు. ప్లీజ్ లీవ్ అంటూ విసుగ్గా అంది ఆమె. నా గర్ల్ ఫ్రెండ్తో ఏం చేశానో చెప్పరా నీకు? నిద్ర రావటం లేదు అనుకుంటా కదా అన్నాడు. ఏం చేస్తావు, అందరూ చేసేదే చేస్తావు అంది. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదూ, ఒక రీల్ వేసుకో, నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఎలా రొమాన్స్ చేశానో అని కవ్వించాడు. అలాంటి చండాలన్నీ నేను ఊహించుకోవడం ఏంటి దరిద్రంగా అని అరిచినట్లు అంది. రొమాన్స్ దరిద్రం ఏంటే, నువ్వు బాగా తేడా పీసువే అన్నాడు ఇంకా కవ్విస్తున్నట్టు. ఏదో పీసునిలే, అందరినీ పట్టుకునే చేతులతో నన్ను టచ్ చేయకు అంది చిరాకుగా. ఎవడో పట్టుకున్నాడు నిన్ను, నువ్వు యాసిడ్లో మునిగి శుద్ధి అయ్యావా? లేదు కదా, మలినం అనేది ఒంటికి కాదే, మనసుకు అంటకూడదు. ఈ విషయంలో నేను ఎప్పుడూ ప్యూర్గానే ఉన్నాను. నీలో ఆ ప్యూరిటీ ఉందో లేదో తెలుసుకో. 100 మందికి ఐ లవ్ యూ చెప్పి మోసం చేసిన వాళ్లే అసలైన వ్యభిచారులు నా దృష్టిలో అంటూ కరుకుగా చెప్పాడు జై. నేనెవ్వరికీ ఐ లవ్ యూ చెప్పలేదు, ఒక్క నీకు తప్ప అని కోపంతో ముక్కుపుటాలు ఎగరేసింది మిథున. అబ్బా ఛా, అది తేలుతుంది బేబ్, ఎందుకా రోషం? తప్పు చేసేవాళ్ళకంటే అది కప్పిపుచ్చుకొని కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవారంటేనే నాకు మంట. ఐ హేట్ చీటింగ్ అని నేను చాలా టైర్డ్ అయ్యాను, డోంట్ డిస్టర్బ్ అంటూ కళ్ళు మూసుకున్నాడు జై. ఇంకా మిథున బాధ అంతా ఇంతా కాదు. ఎందుకు జై నన్ను మాటలతో హింసిస్తున్నావు? ఎందుకు నన్ను నమ్మటం లేదు నువ్వు? నా మనసులో నీకు తప్ప మరొకరు స్థానం లేదు, ఉండరు కూడా. అది నీకెందుకు అర్థం కావడం లేదు అని మౌనంగా రోధించింది. సేమ్ టైంలో సాకేత్ సందిట్లో ఉన్న స్నిగ్ధ, నువ్వు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. మిథున ఇంత పిచ్చిగా ఎలా ఉంది? అవసరమా అసలు? అలాంటి యారగెంట్ హస్బెండ్ తనకు ఏ కాలంలో ఉంది ఇంకా అని అసహనంగా అడిగింది. చిన్నగా నవ్వి, ప్రేమే అది ఎవరినైనా పిచ్చివాళ్ళని చేస్తుంది, దాని మాయలో ఒకసారి పడితే దానికి దాసోహం అవ్వాల్సిందే అన్నాడు సాకేత్. ప్రేమ అనేది ఇద్దరి మనసుల్లో ఉండాలి సాకేత్ అని బాధగా అంది. జై మనసేంటో తనకే తెలియటం లేదే, తను మిథునని ప్రేమిస్తున్నాడు అన్నాడు. వాడేమన్నా బుల్లి కూచా తెలియకపోవటానికి అంటూ మొహం చిట్లించింది స్నిగ్ధ. మిథు ముందు ఇలా అంటే ఇంకేం ఉండదు, నీ గోబా గులాబ్జామ్ అవుతుంది అంటూ నవ్వాడు సాకేత్. నేనైతే ఈ పాటికి ఆ అమ్మని కొడుకుని 4 పీకేదాన్ని, అదేం ఆడదసలు అంటూ నీరజ మీద చిరాకు పడింది స్నిగ్ధ. అందరూ ఒకలాగే ఉంటే చెప్పుకునేది ఎవరే, కొన్ని యూనిక్ పీసులు ఇలా తగులుతూనే ఉంటాయి అన్నాడు సాకేత్. ఏమో బాబు, నాకైతే మైండ్ పోతోంది, ఏం మనుషులు వీళ్ళసలు అని చిరాకు పడింది. మిథున కోసం మాట్లాడుకుంటూనే కాలం కరిగించారు ఇద్దరూ కూడా. ఏం చేశావు అంటూ మెత్తని పెదవిని తన మునిపంటితో కొరుకుతూ అడిగింది మోన. అవన్నీ తర్వాత, నీ పరువాలు నన్ను ఊరిస్తున్నాయి, ముందు వీటి పని పట్టని అంటూ యవ్వనగిరులను చేత్తో బంధించాడు వివేక్. హా అంటూ మత్తుగా మూలిగింది మోన. మొహం మీద ముద్దులు పెడుతూ బాగా డిసప్పాయింట్ అయినట్లున్నావు అని మెడవంపులో బైట్ చేస్తూ అడిగాడు వివేక్. వియర్డ్గా చూస్తూ వాట్ డూ యు మీన్ అని కరుకుగా అడిగింది. తను జై గురించి మాట్లాడుతున్నాడని తెలిసి ఇక రెట్టించలేదు ఆమె. మొహం ఎదమీద రుద్దుతూ, త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, డోంట్ వర్రీ, మనకు కావలసింది కూడా అదే కదా అని పొట్ట మీదకి చేరి గాఢంగా ముద్దులు పెడుతూ, నన్ను అవాయిడ్ చేయవు కదా జైమోజులో పడి అంటూ నాభి చుట్టూ నాలుకతో రాస్తూ విరహాన్ని రేపాడు వివేక్. గోళ్లతో రక్కుతూ, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అని విసుగ్గా అడిగిందామె. సారీ డార్లింగ్, పాజిటివ్నెస్ కామన్ మగాడికి అని నాభిలోతిని నాలుకతో కొల్చి
చేతులతో నడుము మడతల్ని సవరిస్తూ సూపర్ స్ట్రక్చర్ నీది, భలే మెయింటైన్ చేస్తావు అంటూ ముద్దులు పెట్టి చిరుగాట్లు పెడుతూ అరటి బోదల్లా ఉన్న తైస్ మీదకి చేరాడు వివేక్. ఒళ్లంతా సెగలు కొక్కుతూ చేతులతో తడుముతూ రే చంపకరా అని మత్తుగా మూలిగింది మోన. రొమాంటిక్ కబుర్లు చెప్తుంటే యూ నాటి అంటూ భుజం మీద చిరు దెబ్బ వేసింది. మోనాని చేతులతో మాయ చేస్తూనే సైడ్ ఉన్న డెస్క్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రగ్ క్యాప్సూల్ తీసి తన నాలుగు కింద పెట్టుకున్నాడు వివేక్. వివేక్ ముద్దులు పెడుతూ ఏంటి లేట్ కమాన్ అంటూ ఆరాటంగా పిలిచింది. అంటూ ఆమె అందాలను నిమురుతూ నీకు ఎలా కావాలంటే అలా చేస్తాను, అస్సలు డిసప్పాయింట్ చేయను అని నవ్వి వణికే పెదవుల్ని అందుకున్నాడు వివేక్. మూర్నింగ్ సౌండ్ ఇస్తూ గాఢంగా పెనవేసింది మోన. ఇద్దరి నాలుకల్ని జత చేస్తూ తన నోట్లో ఉన్న క్యాప్సిల్ ఆమె నోట్లోకి జారవిడిచాడు. మత్తులో కూరుకుపోయి అసలు ఒళ్లే తెలియని స్థితిలో ఉన్న మోన అదేమీ గమనించలేదు. పెదవులు మార్చి మార్చి ముద్దు పెడుతూ ఎంగిలి చురుకుంది. పూర్తిగా ఆమెను పెనవేసి ఆమెలో కలుస్తూ మోనా డార్లింగ్ నీకు ఇలా ఓకేనా లేక అంటూ గుసగుసలాడాడు. హా అంటూ మూలుగుతూ నీ ఇష్టం రా అని నా ఒళ్ళేంటి గాల్లో తేలుతున్నట్లు ఉంది అని మత్తుగా అడిగింది. ఈవిల్ స్మైల్ ఇస్తూ తను కూడా ఒక క్యాప్సూల్ తీసుకొని నాలుక కింద పెట్టుకున్నాడు వివేక్. బేబీ నాకొకటి అనిపిస్తోంది చెప్పనా అన్నాడు. చెప్పరా అంటూ మత్తుగా అడిగింది మోన. ఇప్పుడు నేను చేసే రైడ్ ఆపేస్తే ఎలా ఉంటుందే అని నవ్వాడు. చంపేస్తాను అలా అంటే అంటూ మరింతగా అలుముకుంది. తిట్టావు, అరిచావు, సారీ చెప్పించుకున్నావు, ఇప్పుడు నేను అలిగాను సో అంటూ మోనా మీద నుంచి లేచాడు వివేక్. డ్రగ్ మత్తు పూర్తిగా కమ్మేసి తాపం తాళలేక నో వివేక్ ఐ వాంట్ యూ అంటూ మీదకి లాక్కోవాలని చూసిందామె. నేను చాలా హర్ట్ అయ్యాను బేబీ, నా ఈగో సాటిస్ఫై అయితే గానీ నేను చేయలేను అంటూ పచ్చిగానే అన్నాడు వివేక్. అంటూ జుట్టు కుదుళ్ళలోకి వేళ్ళు జొచ్చి గట్టిగా లాక్కుంటూ వివేక్ ఇది చాలా అన్యాయం, ఏం చేయాలో చెప్పు చేస్తా అంది ఫీలింగ్స్ని తట్టుకోలేకపోతున్న మోన. సేటు సారీ అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. సారీ యార్ ఇంకెప్పుడు అరవను ప్లీజ్ కమాన్ అంటూ మీద పడింది మోన. సారీ ఇలాగైనా చెప్పేది అని తన నోట్లో ఉన్న క్యాప్సిల్ని అటూ ఇటూ తిప్పుతూ అడిగాడు వివేక్. ఓ కమాన్ వివేక్ మరీ వియర్డ్గా బిహేవ్ చేయకు, ఇంకెలా చెప్పాలి అంటూ సహనం కోల్పోతూ అరిచింది మోన. నాతో ఎలా చెప్పించుకున్నావు మోనా డార్లింగ్ అని నవ్వాడు. తలంతా తిరిగిపోతూ ఒంటి నుంచి వేడి సెగలు పుట్టి విరహంతో వేగిపోతూ గుబుక్కున వివేక్ పాదాలు పట్టుకొని సారీ వివేక్ అంది. తనకంతా తెలుస్తోంది కానీ కోపం చూపించలేకపోతుంది. అదే బ్యాడ్ అంటే. అరే మరీ కాళ్ళు పట్టుకోవాలా బేబీ, మన మధ్య ఇలాంటి చిలిపి తగాదాలు ఉంటే రొమాన్స్లో కిక్ ఉంటుంది డార్లింగ్, సో స్వీట్ అంటూ మీదకి చేరి ముద్దులు పెడుతూ నీకు ఎలా కావాలంటే అలా చేస్తాను బేబీ డోంట్ ఫీల్ అన్నాడు. నువ్వు చాలా బాగున్నావు అంటూ బటర్ పూస్తూ ఆమెను పూర్తిగా ఆక్రమిస్తూ ఈ వివేక్ ఇగో హట్ చేస్తే స్వీట్ హెల్త్ చూపిస్తాడే, నాకు ముందే తెలుసు నువ్వు ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతావని, అందుకే నా ప్లాన్లో నేనున్నాను అనుకుంటూ క్రూయల్గా నవ్వుకున్నాడు. వివేక్ కూడా డ్రగ్ తీసుకోవడం వల్ల పూర్తిగా సెన్స్ కోల్పోయి ఆమె మీద విజృంభించాడు. సుఖాన్ని ఇస్తూనే హెల్ అంటే ఏంటో చూపించాడు మోనాకి. ఆమె పెట్టే అరుపులతో రూమ్ అంతా దద్దరిల్లింది. జై అనుకుంది పాపం మోనా. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేసే ముందు ఎప్పుడూ కూడా పబ్బులు గబ్బులు అంటూ తిరగకుండా డ్రగ్స్కి దూరంగా ఉంటూ ఉండండి. ఓకేనా? ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.